Hi, hello, welcome to my channel Stephen's Interactive English. ఈ రోజు మనము డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో థర్డ్ సెంటెన్స్ అయినటువంటి ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ని మనం ఏ విధంగా డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి కన్వర్ట్ చేయాలి అనేటువంటిది ఈరోజు మనము చూద్దాం. చూడండి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటిది? ఫస్ట్ ఇంటరాగేటివ్ అంటే ఏంటిది? By looking at this word we can understand what is interrogative sentence. Interrogative అంటే interrogation means asking a question ని అడిగినట్లయితే దాన్ని మనం ఏమంటాం? ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం. సో అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్స్ అని అర్థం. ఓకేనా? సో మన క్వశ్చన్స్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయాలి డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి అనేటువంటిది మనం చూద్దాం. ఇందులో కూడా దేర్ ఆర్ 2 types ఆఫ్ క్వశ్చన్స్. సో 2 రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి WH వర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, రెండవది హెల్పింగ్ వెర్బ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో టైప్ 1ని ఒకలా కన్వర్ట్ చేయాలి, టైప్ 2ని ఒకలా కన్వర్ట్ చేయాలి. సో హెల్పింగ్ వెర్బ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒకలా కన్వర్ట్ చేయాలి, WH వర్డ్తో స్టార్ట్ అయినటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒకలా కన్వర్ట్ చేయాలి. సో ఈరోజు మనం ఆ 2 కూడా మనం ఈరోజు చూద్దాం. చూడండి ఇక్కడ. సో రూల్స్. సో సెట్ ప్లేస్లో ఏం రాయాలంటే మనం ఆస్క్డ్ కానీ, క్వశ్చన్డ్ కానీ, ఎంక్వైర్డ్ కానీ ఎక్సెట్రా. సో ఆస్క్డ్ కానీ, క్వశ్చన్ కానీ, ఎంక్వైరీ కానీ, బట్ హియర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ హ్యావ్ టు యూజ్ ఆస్క్డ్ ఓన్లీ, నాట్ క్వశ్చన్ ఆర్ ఎంక్వైర్డ్. ఎందుకు, ఎలా అనేటువంటిది నేను ఇప్పుడు చెప్తాను. చూడండి, ఇఫ్ ఆర్ వెదర్ షుడ్ బి యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ కామా. కామాకి ప్లేస్లో ఏం రాయాలంట? ఇఫ్ కానీ వెదర్ కానీ రాయాలి. సో అసర్టివ్ సెంటెన్స్లో దట్ రాసినాం, ఇంపరేటివ్ సెంటెన్స్లో టు రాసినాం, ఇంటరాగేటివ్ సెంటెన్స్కి వచ్చేసరికి ఇఫ్ కానీ వెదర్ కానీ రాయాలి. ఓకే, ఇంకేంటిదంట మరి ఇఫ్ ఎప్పుడు రాయాలి, వెదర్ ఎప్పుడు రాయాలి? చూడండి, ఇఫ్ ఎప్పుడు రాయాలంట? అన్సర్టనిటీ ఆర్ నాట్ కన్ఫర్మ్డ్ రిపోర్టెడ్ స్పీచ్ సెంటెన్స్ ఏదైతే ఉందో, అడిగినటువంటి ఒక వ్యక్తి అంటే స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆ స్పీకరు లిజనర్ని అంటే ఎవరినైనా అయితే క్వశ్చన్ అడుగుతుండో అతను కన్ఫామ్గా తెలియదు. అతను ఒక స్టూడెంటే కావచ్చు, అతను ఒక వర్కరే కావచ్చు, అతను ఒక లెక్చరరే కావచ్చు. అడిగేటువంటి వ్యక్తి కన్ఫామ్గా తెలియనప్పుడు అంటే నాట్ కన్ఫామ్గా తెలియదు అని అనుకున్నప్పుడు మనం ఏం రాయాలంటే ఇక్కడ ఇఫ్ అనే దాన్ని రాయాలి. నెక్స్ట్ వెదర్ ఎప్పుడు రాయాలంటే చాయిస్ కానీ ఆల్టర్నేటివ్ కానీ వచ్చినప్పుడు వెదర్ రాయాలి. అది ఎలా అనేటువంటిది ఇక్కడ మన ఎగ్జాంపుల్లో చూద్దాం. ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చూడండి, నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటిది? వీ హ్యావ్ టు కన్వర్ట్ ద క్వశ్చన్ ఇంటూ స్టేట్మెంట్. మనము ఇక్కడ ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మన క్వశ్చన్ చూస్తాం కాబట్టి క్వశ్చన్ని ఎలా కన్వర్ట్ చేయాలంట? స్టేట్మెంట్గా కన్వర్ట్ చేయాలి. క్వశ్చన్ని క్వశ్చన్ రూపంలోకి మనం మార్చదు, క్వశ్చన్ని స్టేట్మెంట్ రూపంలోకి మార్చాలి. ఓకే, వైల్ వీ డూ దట్ వీ షుడ్ ఫాలో ద రూల్స్ ఆఫ్ టెన్సెస్. మనం అలా కన్వర్ట్ చేసేటువంటి ఒక ప్రాసెస్లో మనం ఏం చేయాలంట? రూల్స్ ఆఫ్ టెన్సెస్ యొక్క రూల్స్ని మనం అప్లై చేయాలి. అంటే ఫస్ట్ వీడియోలో మనం నేర్చుకున్నాం కదా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే సింపుల్ పాస్ట్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ అని. సో అవి ఇక్కడ మనం అప్లై చేయాలి. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇక్కడ టైప్ 1 చూద్దాం. మనం ఇక్కడ టైప్ 1 ఏంటిదంటే హెల్పింగ్ వెర్బ్ క్వశ్చన్స్. టైప్ 1 హెల్పింగ్ వెర్బ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలని చూద్దాం. దీని తర్వాత టైప్ 2 మనం కూడా చూద్దాం. ఓకేనా? చూడండి, హీ సెడ్ టు మీ ఆర్ యు ఏ స్టూడెంట్. చూడండి, ఇక్కడ ఆర్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ వచ్చింది. అంటే సెంటెన్స్ ముందు ఆర్తో స్టార్ట్ అయింది అంటే టెన్సెస్ వస్తే మనకి ఇది అర్థమవుతుంది. ఆర్ యు ఏ స్టూడెంట్ అంటే ఇది హెల్పింగ్ వెర్బ్ ఆర్ అనేటువంటి. ఆర్ ముందు వచ్చిందంటే క్వశ్చన్ దేంతో స్టార్ట్ అవుతుంది? హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. సో హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది టైప్ 1 క్వశ్చన్. మరి ఇది వచ్చినప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ రూల్స్నే కన్వర్ట్ చేసేద్దాం. చూడండి, హీ సెడ్ మాత్రం నన్ను అడిగిండు. ఏమని అడిగిండు? నువ్వు స్టూడెంట్వేనా అని అడిగిండు. నాకు డౌట్ వచ్చింది, స్టూడెంటా కాదా ఏందని. అందుకే నేను ఎలా చెప్తాం? హీ సెడ్ టు ప్లేస్లో ఏం రాస్తున్నాను? ఇఫ్ రాస్తున్నా. ఇక్కడ మరి వెదర్ రాయొచ్చు కదా అని అంటే రాయలేము. ఎందుకు? ఆర్ యు స్టూడెంట్ ఆర్ వర్కర్. ఇలా స్టూడెంట్ ఆర్ వర్కర్, విల్ యు కమ్ ఆన్ మండే ఆర్ ట్యూస్డే. అలా మనకి చాయిస్ కానీ ఆల్టర్నేటివ్ కానీ వచ్చినప్పుడు మనము వెదర్ అని ఉపయోగించాలి. ఇక్కడ మనకి స్టూడెంట్ ఆర్ వర్కర్ అని ఉందా? స్టూడెంట్ ఆర్ లెక్చరర్ అని ఉందా? లేదు కదా. అందుకే మనం ఏం రాస్తున్నాం? ఇక్కడ ఇఫ్ అనేటువంటిది రాస్తున్నాం.
ఓకేనా, అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం వెదర్ అనే రాయాలి. సో హీ సేడ్ ప్లేస్లో ఏం రాస్తున్నానమ్మా నేను ఇక్కడ, హీ ఆస్క్డ్ మీ, కామా ప్లేస్లో ఏం రాస్తున్నాను నేను, ఇఫ్. ఇప్పుడు ఈ క్వశ్చన్ రూపంలో ఉంది, దీన్ని స్టేట్మెంట్గా మార్చాలి. మరి ఇక్కడ ఏం రాయాలి, మరి స్టేట్మెంట్గా మార్చాలంటే సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ రావాలి. ఈ ఆస్క్డ్ మీ వచ్చింది, ఇక్కడ యూ వచ్చింది అంటే ఐ వస్తుంది. నన్ను అడుగుతుంది కాబట్టి నా గురించి చెప్పుకోవాలి. ఈ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వాజ్ ఎందుకు వచ్చింది అంటే ఆర్ వచ్చింది. ఏ టెన్స్ ఇది, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. చెప్పిన కదా రూల్స్ ఆఫ్ టెన్సెస్ని ఫాలో అవ్వాలని. సో ఆర్ వచ్చిందంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఏ టెన్స్లోకి మార్చాలి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చాలి. అది వచ్చినప్పుడు వాజ్ వస్తుంది. ఐ వాజ్ ఏ స్టూడెంట్. స్టేట్మెంట్గా మార్చినామంటే చూడండి, ఐ వాజ్ ఏ స్టూడెంట్. సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్. క్వశ్చన్ రూపంలో ఉన్నది స్టేట్మెంట్గా మార్చేసాం. సో ఈ విధంగా మనము క్వశ్చన్ రూపంలో ఉన్నటువంటి దాన్ని మనము స్టేట్మెంట్గా మార్చాలి. మార్చకపోతే రాంగ్ అవుతుంది ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ, మై మాస్టర్ సెడ్ టు మీ డిడ్ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్. ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి, డిడ్ అన్నాం. డిడ్ అంటే కూడా మళ్ళీ ఇదేంటిది, హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. సో ఇది కూడా హెల్పింగ్ వెర్బ్ తోటి స్టార్ట్ అయింది కాబట్టి ఇది టైప్ 1 క్వశ్చన్ అనొచ్చు మనము. సో దీన్ని ఎలా చేంజ్ చేయాలనేటువంటి చూడండి ఇక్కడ, మై మాస్టర్ సెడ్ టు ప్లేస్లో ఏం రాయాలి, ఇక్కడ మన సేమ్ ఆస్కుడే, గుర్తుపెట్టుకోండి ఆస్కుడే రాయాలి. ఒకవేళ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు అక్కడ చిన్న మైనర్ మిస్టేక్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం ఈజీగా ఆన్సర్ని గెట్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ డిడ్ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్ అని ఇక్కడ అంతా కరెక్టే ఇచ్చి ఇక్కడ రాంగ్, ఇక్కడ కరెక్ట్ ఇచ్చి ఇక్కడ రాంగ్ ఇస్తుంటాడు, ఇక్కడ రాంగ్ ఇచ్చి ఇక్కడ కరెక్ట్ ఇచ్చి ఇక్కడ రాంగ్ ఇస్తుంది. అట్లా మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఓకేనా, మై మాస్టర్ ఆస్క్డ్ మీ, ఇక్కడ మళ్ళీ ఏం రాయాలి, ఇఫ్ రాయాలి, ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేదు అక్కడ. ఇఫ్ మీ వచ్చింది కాబట్టి మళ్ళీ యూ వచ్చింది కాబట్టి ఐ. ఇక్కడ ఏ టెన్స్, డిడ్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి ఏ టెన్స్కి మార్చాలి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి మార్చాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏం రాయాలి, హ్యాడ్ రాయాలి, V3 రాయాలి. చూడండి, మై మాస్టర్ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ కంప్లీట్ అంటే V1 కాబట్టి కంప్లీటెడ్ యువర్ హోంవర్క్. అదే నన్ను యువర్ హోంవర్క్ అంటే నా వర్క్గా కాబట్టి నా గురించి చెప్తున్నా కదా, కాబట్టి నేనేం రాయాలి, యువర్ ప్లేస్లో యువర్ హోంవర్క్ అని రాయదు, మై హోంవర్క్ అని రాయాలి, నా గురించి చెప్పుకున్నా కాబట్టి. చూడండి, మై మాస్టర్ సెడ్ టు మీ డిడ్ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్. మై మాస్టర్ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై హోంవర్క్. ఎందుకంటే మై మాస్టర్ చెప్పినటువంటి మాటను తీసుకొని నేను వేరే వ్యక్తితో చెప్తున్నాను కాబట్టి ఇక్కడ మై హోంవర్క్ అని రావాలి, నా హోంవర్క్ గురించి అతను అడుగుతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ త్రిష సెడ్ టు మీ విల్ యూ మీట్ మీ ఇన్ ద ఈవినింగ్. త్రిష నన్ను అడుగుతుంది ఏమని, విల్ యూ మీట్ మీ ఇన్ ద, నీవు ఈవినింగ్ కలుస్తావా నన్ను అని అడుగుతుంది. సో చూడండి దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, త్రిష సెడ్ టు ప్లస్లో త్రిష అడిగింది కాబట్టి ఆస్క్డ్, త్రిష ఆస్క్డ్ మీ, కామా ప్లస్లో ఈవినింగ్ ఆర్ నైట్ లేదంటే ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్, మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అంటే మళ్ళీ మనం ఏం రాయాలి, ఇక్కడ వెదర్ రాయాలి. కానీ మనకు అలా రాలేదు కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాం మనం, ఇఫే రాస్తున్నాం మనం. ఇఫ్ ఇప్పుడు విల్తో స్టార్ట్ అయింది అంటే దీన్ని మన క్వశ్చన్ రూపంలో ఉన్న స్టేట్మెంట్గా మార్చాలి కాబట్టి ఇక్కడ మీ అంటే మళ్ళీ అయ్యే వస్తుంది, ఐ. సో విల్ ఉంది కాబట్టి టెన్స్లో ఏముంది, ఫ్యూచర్ ఉంటే ఫ్యూచర్ టెన్స్లోకి మార్చాలి. బట్ హెల్పింగ్ వర్బ్స్ విల్ బి పాస్ట్ టెన్స్, హెల్పింగ్ వర్బ్స్ పాస్ట్ టెన్స్లో రాయాలి. చూడండి, త్రిష ఆస్క్ మీ ఇఫ్ ఐ వుడ్ మీట్ హర్, ఐ వుడ్ వెర్బ్ ఏంది, V1 రావాలి, మీట్. ఇక్కడ మీ అంటే ఎవరు, మీ అంటే ఎవరండి ఇక్కడ, త్రిష. ఎవరు ఇక్కడ, త్రిష. చూడండి, త్రిష సెడ్ టు మీ, త్రిష నాతో చెప్పింది విల్ యూ మీట్ మీ, నీవు నన్ను కలుస్తావా అంటే ఇక్కడ మీ అంటే ఎవరు, ఇక్కడ త్రిష. కాబట్టి ఏం రాయాలి, మీ అని రాసామా, రాయద్దు, రాంగ్ అవుతుంది. కాబట్టి ఏం రాయాలి, విల్ యూ ఇఫ్ ఐ వుడ్ మీట్ హర్ ఇన్ ద ఈవినింగ్. చూడండి, త్రిష ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వుడ్ మీట్ హర్ ఇన్ ద ఈవినింగ్. ఈ విధంగా మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్ని మనము కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ టైప్ 2 మనము చూద్దాం. ఇక్కడ టైప్ 2 కూడా సేమ్ రూల్, సెడ్ టు ప్లేస్లో ఆస్క్డ్ క్వశ్చన్ ఎంక్వైరీ వస్తుంది, కానీ కామా ప్లేస్లో మాత్రమే చేంజ్ అవుతుంది. క్వశ్చన్ వర్డ్ షుడ్ బి యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ కామా. కామా ప్లేస్లో మనం ఏం రాయాలి, అందులో వచ్చిన క్వశ్చన్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం కన్వర్ట్ చేయాలి. తర్వాత మిగిలిన ఒక టెన్స్ అనేటువంటిది కామన్. చూడండి, టైప్ 2 క్వశ్చన్ వర్డ్ వచ్చినప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలి, హెల్పింగ్ వెర్బ్ వచ్చినప్పుడు ఒకలాగా, క్వశ్చన్ వర్డ్ వచ్చినప్పుడు ఒకలాగా.
హెల్పింగ్ వెర్బ్ వచ్చినప్పుడు ఇఫ్ ఆర్ వెదర్ రాసాం, ఇక్కడ క్వశ్చన్ వర్డ్ వచ్చినప్పుడు క్వశ్చన్ వర్డే రాస్తాం. చూడండి, హీ సెడ్ టు మీ వేర్ డిడ్ యూ గో. చూడండి ఇక్కడ వేర్తో స్టార్ట్ అయింది, అంటే క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అయింది, డబ్ల్యూహెచ్ వర్డ్తో స్టార్ట్ అయింది. కాబట్టి దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే చూడండి, ఇక్కడ హీ సెడ్ ప్లేస్లో అతను అడిగింది హీ ఆస్క్డ్. ఆస్క్డ్ మీ కామా ప్లేస్లో ఏం రాయాలి, డబ్ల్యూహెచ్ వర్డ్ ఏదైతే ఉందో క్వశ్చన్ వర్డ్ అదే తీసుకొచ్చి రాయాలి ఇక్కడ. ఈ ఆస్క్డ్ మీ వేర్. సో ఇది ఎవరెవరితో చెప్తున్నారు, అతను నాతో చెప్తున్నారు కాబట్టి నేను వేరే వాళ్ళకి చెప్పుకోవాలి. సో ఈ ఆస్క్ మీ వేర్ ఐ డిడ్ అంటే ఏ టెన్స్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఏ టెన్స్లోకి మార్చాలి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి మార్చాలి. అంటే హ్యాడ్ ప్లస్ V3, వేర్ ఐ హ్యాడ్. గో అంటే గోకి V3 అంటే గాన్, వేర్ ఐ హ్యాడ్ గాన్. చూడండి, ఈ సెడ్ టు మీ వేర్ డిడ్ యూ గో, ఈ ఆస్క్డ్ మీ వేర్ ఐ హ్యాడ్ గాన్. నెక్స్ట్ దే సెడ్ టు మీ వేర్ డిడ్ యూ కమ్. చూడండి, వెన్ డిడ్ యూ కమ్. దే సెడ్ టు ప్లేస్లో ఏం రాయాలి మనము, సేమ్ మళ్ళీ ఆస్కుడే రాయాలి. అంటే ఆస్కుడ్ మీ, మళ్ళీ కామా ప్లేస్లో ఏం రాయాలి, ఇక్కడ వెన్ ఉంది, వెన్. ఇక్కడ మళ్ళీ ఇది డిడ్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్, ఇక్కడ హిమ్ అంటుండు. చూడండి ఇక్కడ దే సెడ్ టు హిమ్, ఇక్కడ హిమ్ రాయాలి. దే సెడ్ టు హిమ్, వారు అతనితో చెప్పిండు ఏమని, వెన్ డిడ్ యూ కమ్, ఎప్పుడు వచ్చినావని అడిగిర్రు అతను. సో ఇతను మనం ఏం చెప్పాలి, వాళ్ళు అతని గురించి అడిగిరు కాబట్టి మనం కూడా వాళ్ళు ఏం అడిగిరు అతని గురించి మనం వేరే వాళ్ళకి చెప్పాలి. చూడండి, దే ఆస్క్డ్ హిమ్ వెన్, హిమ్ ఉంది కాబట్టి ఇక్కడ హిమ్ ఉంది, యూ ఉంది అంటే ఇతని గురించి అడుగుతారు కాబట్టి వెన్ హీ హ్యాడ్, సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. వెన్ హీ హ్యాడ్ కమ్కి V3 కమ్మింగ్. చూడండి, దే సెడ్ టు హిమ్ వెన్ డిడ్ యూ కమ్, దే ఆస్క్డ్ హిమ్ వెన్ హీ హ్యాడ్ కమ్ అనేటువంటి దాన్ని మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్లో టైప్ 2గా మనము కన్వర్ట్ చేయాలి. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్లో టైప్ 1 చూసాం, టైప్ 2 చూసాం. సో ఈ విధంగా మనము టైప్ 1 వస్తే ఒకలాగా రాయాలి, టైప్ 2 వస్తే ఒకలాగా రాయాలి. సో మీ అందరు కూడా అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. సో ఐ హోప్ యు ఆర్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.